Welcome to Telangana Rising News. Honorable Chief Minister A. Revanth Reddy Garu will address newly elected sarpanchs backed by the Congress at LB Stadium here on December 24th. The meeting, being planned as major outreach program, will focus on village level development and the role of Gram Panchayats in the state's governance agenda over the next 3 years. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అన్నింటినీ మోడీ తన అనుచరులకు కట్టబెడుతున్నారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుందంటూ వ్యాఖ్యానించారు. జర్మనీలోని BMW ప్లాంట్ విజిట్ చేసిన సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతి రంగంలోనూ గుప్తాధిపత్యం చెలాయిస్తుంది, చిన్న మధ్యతరగతి వ్యాపారులను పన్నులతో ఆగం చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. దేశానికి వెన్నుముక అయిన MSMEలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తుందని, ఆయా ఇండస్ట్రీల్లో కూడా తమ అనుచరులకే పెద్దపీట వేస్తోంది కేంద్రం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో అయితే మహిళలే ముందున్నారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీ మీనాక్షి నటరాజన్ గారు వ్యాఖ్యానించారు. ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటున్నామంటూ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామంటూ వ్యాఖ్యానించారు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. ఇండియాలో పితృస్వామ్యాన్ని సవాలు చేసిన ప్రముఖుల్లో మహాత్మా గాంధీజీ గారు ఒకరు. మహిళలకు మాత్రమే పరిమితమని భావించిన పనులను గాంధీజీ గారు నాడు స్వయంగా చేసి చూపించారంటూ వ్యాఖ్యానించారు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీ మీనాక్షి నటరాజన్ గారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఘన విజయం సాధించడంపై పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హర్షం వ్యక్తం. ఈ ఫలితాలు గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ ప్రజాపాలనపై ఉంచిన విశ్వాసానికి ప్రతిబింబం అంటూ అభిప్రాయపడ్డారు. మూడో విడత ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్లా మారాయని, గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు ఈ ఫలితాలు నాంది అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. బొల్లారం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పుష్పగుచ్చం అందజేసి మంత్రి సీతక్క గారు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటం అభినందనీయం, అధికారుల పనితీరు భేష్ అంటూ మంత్రి సీతక్క గారు వ్యాఖ్యానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగియటం అభినందనీయమని పేర్కొన్నారు మంత్రి సీతక్క గారు.